UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు వేరే కథలు నేను ఒక 3 కథలు ఉన్నాయి దగ్గర. ఒకటి స్టార్ట్ టు ఫినిష్ నేను కామెంట్స్ లో చూస్తుంటాను ఎక్కువ. మీరు నవ్వించే సినిమా ఒకటి తీయండి అని అంటున్నారు. స్టార్ట్ టు ఫినిష్ ఇంకా యాక్షన్ ఇవన్నీ కాదు. మహేష్ బాబుతో కాదు. నా నుంచి ఒకటి కోరుకుంటున్నారు. అంటే ఒక వెంకీ లాగా స్టార్ట్ టు ఫినిష్ ఇంకా నవ్వులే నవ్వులు. అలాంటిది ఒకటి ఉందండి. అది నాకు కొంచెం ఎక్సైటింగ్ ఉంది. అది అవునా అట్లా ఇంకో 2 కథలు చేసి పెట్టుకున్నాను. ఇన్ని సినిమాలు తీసిన మీకే ఎక్సైటింగ్ ఉందంటే నవ్వులు సరదాగా ఉంటుంది. నాకు అర్థం అవుతుంది నా నుంచి ఏం కోరుకుంటున్నారు. అలాంటిది ఒక సినిమా చేద్దామని ఉంది. హీరో లేయర్స్ ఇంత గొడవ లేకుండా స్ట్రైట్ వెంకీలాగా నవ్వించే సినిమా ఒకటి. ఎవరు హీరో సార్ చెప్తాను. మీరు రవితేజతో మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు ఏంటి? అది అసలు మళ్ళీ $1 million క్వశ్చన్. రవితో సూట్ అయ్యే సినిమా. రవి అప్పుడు చేసిన వెంకీ వేరు, అంటే ఇప్పుడు రవి ఇమేజ్ వేరు. రవి పెరిగాడు. బట్ ఎప్పుడు కూడా నాకు రవితేజ సినిమా చేయాలని ఉంటుంది. అయితే ఈసారి నేను ఖచ్చితంగా రవితేజతో సినిమా చేసేటప్పుడు అది 100% ఎంటర్టైనర్ అయి ఉంటుంది. ఇంకే ఎక్స్పెరిమెంటల్ జోలికి వెళ్ళకుండా తన స్ట్రెంగ్త్ కానీ నా స్ట్రెంగ్త్ కానీ కామెడీ కాబట్టి అది ఉండేలాగే ఈసారి సినిమా చేద్దాం అనేది నా ఉద్దేశం. చేయబోతున్నారు రవితేజ? నేను డెఫినెట్ గా చేస్తాను రవితేజ. అవునా? ఈ మధ్య మీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఇంకో డైరెక్టర్ని అడిగే క్వశ్చన్ కాదు ఇది. వరుసగా టైగర్ నాగేశ్వరరావు కానీ, లేకపోతే మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ కానీ, ధమాకా తర్వాత ఈగిల్ కానీ, ఈ సినిమాలు ఏవి కూడా కరెక్ట్గా ఫేర్ చేయలేదండి ఆడియన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఇమేజ్, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పాపులారిటీ, in spite of his grip on auditoriums, did not properly match the content. అది దాని మీద మీరు ఊరికే ఫ్రెండ్గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రవి ఇంక్లూడింగ్ మై ఫిల్మ్ ఆల్సో, తనకి ఏంటంటే రవిని నేను గట్టిగా నమ్ముతుంది. రవి ఒక హీరో, డైరెక్టర్కి పూర్తిగా సరెండర్ అయ్యే హీరో. డైరెక్ట్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. తన పర్ఫార్మెన్స్లో లోపం ఉండదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్ఫెక్ట్గా చేసేస్తాడు, అన్ని చేస్తాడు. సో తన నుంచి మాత్రం ఖచ్చితంగా తను ఇచ్చిన ఇంపాక్ట్ అవ్వచ్చు, తను ఎనర్జీ తోటి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన సినిమాల నుంచి. తను కూడా కొంచెం సీరియస్ థీములు తీసుకోవటం వల్ల కొంచెం తను అనుకున్న రిజల్ట్స్ రాలేదు తప్పండి. తన ఎనర్జీ ఎప్పుడు హైలోనే ఉంటుంది. డైరెక్టర్స్కి బాగా ఉపయోగపడే హీరో రవితేజ. అంటే టోటల్ సరెండర్ అవుతాడు. కొత్త డైరెక్టర్ అయినా సరే తను ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ కూడా పూర్తిగా సరెండర్ అవుతాడు. ఎంతో మంది డైరెక్టర్స్ని తను ఇంట్రొడ్యూస్ చేసి ఎంకరేజ్ చేస్తాడు. ఎప్పుడు ఆ టాలెంట్ ఎంకరేజ్ చేయడం అలా భయపడ్డాడు. భయం అనేది తనకి ఇన్సెక్యూరిటీస్ ఉండవు. రవి ఉండవు. తనకు విపరీత నమ్మకం ఉంటుంది. సో రవి డెఫినెట్గా తను డెఫినెట్ తెలివైనడు కూడా రియలైజ్ అవుతాడు. తను ధమాకా చేసాడు, పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అయింది. సో ఆ స్ట్రెంగ్త్ ఏంటో తను తెలుసుకున్నాడు. తను డెఫినెట్గా రెక్టిఫై చేసుకుని చేస్తాడని నాకు నమ్మకం. ఖచ్చితంగా పెద్ద హిట్లు ఇస్తాడు. ఓకే, అది మీ సినిమావే కావాలని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇప్పుడు ఒక పెద్ద హీరోతో చేశారు. దట్ ఈస్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారితో అందరూ వాడు చేశారు. అండ్ రవితేజ ఈజ్ యువర్ కిత్ అండ్ కిన్, ఫ్రెండ్ కన్నా ఎక్కువ చెప్పాలంటే. ఇందులో మీరు ఎన్నో సినిమాలు వర్కౌట్ చేశారు. వాళ్ళిద్దరూ కలిపి చేసిన వాల్టర్ వేరే చూసారా? చూసాను. ఎలా ఫీల్ అయ్యారు? సూపర్. అంటే ఫెస్టివల్ అప్పుడు, పండుగలో చూసాం. పండగ అప్పుడు ఆ సినిమా అసలు నాకు రవి కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కదా. ఆ కెమిస్ట్రీ కనిపించింది ఇద్దరి మధ్య. చాలా చిరంజీవి గారికి రవి అంటే చాలా ఇష్టం. సో అది కనిపించింది సినిమాలో. అదే బాబీ చాలా బాగా డీల్ చేశాడు. అన్నయ్య సినిమాలో తమ్ముడుగా చేసిన రవితేజ, అన్నయ్యని చూసి భయపడే ఒక తమ్ముడు రవితేజ. ఇప్పుడు ఆయనతో పాటు బ్యాలెన్స్ చేసే, సెకండ్ హాఫ్ బ్యాలెన్స్ చేసే ఒక పెద్ద యాక్టరే ఆయనతో పాటు చేయడం ప్రౌడ్ గా అనిపిస్తుంది. అంటే నాకు రవి మేము క్లోజ్ కాబట్టి రవి ఆ గ్రాఫ్ అచీవ్మెంట్స్ అన్ని కూడా. ఎస్. అది చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద ఎక్నాలెడ్జ్ చేశారండి. అది ఆయన గ్రేట్నెస్. ఫంక్షన్ లో సక్సెస్ మీట్ లో చెప్పారు. అవును, రవి కాకపోతే సినిమా ఇంత సక్సెస్ అవ్వదు. దిస్ గ్రేట్నెస్ అది అలా మాట్లాడడం కదా. అవును, సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఎవరు ఎందుకు చెప్పాలి? వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికున్న ఇష్టం ఆ సినిమాలో ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఎగ్జాక్ట్లీ. మీరు అంటే బికాస్ ఏ డైరెక్టర్కైనా ఒక సోషల్ కాన్షియస్నెస్ కానీ, లేకపోతే ఒక సోషల్ అబ్జర్వేషన్ కానీ అన్నది 100% ఉంటుంది. లేకపోతే వాళ్ళు డైరెక్టర్స్ అవ్వడం చాలా కష్టం అండి. వాళ్ళు చదువుకోకపోవచ్చు, బట్ సోషల్ అవేర్నెస్,
కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ సొసైటీని అబ్జర్వ్ చేసే దాంట్లో మీరు సినిమా కంటెంట్లోకి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుందాం అనుకునేది చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ అండి. ఇన్ జనరల్ గా ఇప్పుడు మన చుట్టూరా నేను ఈ సినిమాలో ఒక పాయింట్ టచ్ చేశాను, నేను చెప్పాను కదా. అవును, అది నిజంగా సెన్సిటివ్ ఇష్యూ, అది దాన్ని టచ్ చేసాం ఈ సినిమాలో. ఓకే. ఇప్పుడు ఇన్ జనరల్ గా నేను ఇంకొక మాట, ఇప్పుడు అందరికీ మనకు నచ్చేది, మనం ఎంతో ఇష్టపడేది, మనం ఎంతో ప్రేమించి ఆరాధించేది తిరుపతి లడ్డు. దాని మీద జరుగుతున్నది ఇష్యూ. దాని మీద మిమ్మల్ని స్పందించమని ఒక చదువుకున్న వ్యక్తిగా లేదా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక డైరెక్టర్గా మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? బాధాకరం అండి. బేసిక్గా నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నమో వెంకటేశ. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నాకు చాలా ఇష్ట దైవం ఆయన. ఇలాంటివన్నీ రావటం బాధగా అనిపిస్తుంది. నిజంగా నాకు మొన్న ఎవరు లడ్డు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా తింటున్నప్పుడు కొంచెం బాధ కలిగింది నాకు. ఎందుకు ఎంతో ఆ ప్రసాదానికి ఒక మన చిన్నప్పటి నుంచి మనకు తిరుపతి లడ్డు అంటే ఒక మన ఇదిలో ఒక భాగం కదా అది. అయ్యో, సో జీవితంలో ఒక భాగం. బాధగా ఉంటుంది. ఎలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది అనిపిస్తూ ఉంటుందండి. ఆ డీటెయిల్స్ నాకు తెలియదు, ఏం తెలియదు, ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు, కానీ ఆ వింటున్నాయి కూడా బాధగా అనిపిస్తుంది. ఎస్ ఎస్ అండి. మీరు కథ చెప్పి సినిమా చేద్దాం అనుకుని చేయలేక ఈ రోజు కూడా తలుచుకున్నప్పుడు ఎంతో కొంత బాధ కలిగే మీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత మీరు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు ఆయన గురించి కానీ, ఆయన తాలూకు సక్సెస్ గురించి కానీ. ట్వీట్ చేస్తాను, ప్రతిదీ ట్వీట్ చేస్తారు, బట్ ఓవరాల్ గా మీరు ఎక్కడ బయటికి రాను. మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు సార్? గ్రేట్ అండి. అంటే ఆయన ఒక ఫంక్షన్ లో చెప్పాను నేను, గబ్బర్ సింగ్ ఫంక్షన్ లో. నాకు ఆయన హీరో కాకముందు నుంచి తెలుసు నాకు. ఓకే. వైజాగ్ ఎన్వి రెడ్డి గారు ఉన్నారు కదా. అవును, క్రాంతి పిక్చర్స్. ఆయన నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఎవరు? క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు. ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. అవునా? క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు. సో వైజాగ్ ట్రైనింగ్ ఆయన వచ్చేవారు. మన పవన్ కళ్యాణ్ గారు సత్యానంద్ గారి దగ్గర, సత్యానంద్ గారికి 2 సార్లు 3 సార్లు నేను ఆయన రిసీవ్ చేసుకున్నాను కూడా. నాకు అప్పటి నుంచి ఆయన తెలుసు. ఓకే. మాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు, అందరూ. ఆయన పడే కష్టం అప్పుడు నేను చూశాను. నేను అసలు ఒక చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు బ్రదర్ అయ్యండి, ఆయన ఒక హీరో అవ్వడానికి ఆయన పడ్డ స్ట్రగుల్, ఆయన పడ్డ కష్టం. అంటే మన ఊరికి ఏది ఈజీగా రాకూడదని అనుకునే ఇలాంటి మెంటాలిటీ అయింది. అందుకని అప్పట్లో ఆ కార్లు వెళ్ళటం, లేకపోతే ఏదో చేతుల మీద భయం వేసేది, ఇంత కష్టపడాలా అన్నట్టు. కష్టం అంటే అంత కష్టపడ్డారు ఆయన. అలాగే ఈ పొలిటికల్ ట్రావెల్ కూడా ఆయన ఎన్ని అబ్స్టికల్స్, ఎన్ని హర్డిల్స్ ఎలా ఫేస్ చేసి ఎలాగ నిలబడి అక్కడ ఎలా సాధించారో, ఆ పవర్ స్టార్ అనే ఇదిని ఇక్కడ అలాగే సాధించారు. ఆయన ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు. పొలిటికల్ పవర్ 21 కొట్టడం ఉన్నది, అసలు వరల్డ్ రికార్డ్ జరగలేదు అది. అలాంటి రికార్డుని ఆయన సాధించారు. ఎస్ సార్. అయితే బిఫోర్ వి కన్క్లూడ్ దిస్ సెషన్, ఐ వాంట్ ఎ కైండ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. అదేంటంటే, ఇప్పుడు రవితేజ కంప్లీట్ గా సరెండర్ అయిపోయే హీరో, తను ఇంట్రడ్యూస్ చేసే డైరెక్టర్లకైనా, ఇంకా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆల్మోస్ట్ తారక్ అంతే కదా. తారక్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు విత్ బాద్షా. అవునా? అసలు ఎంత ప్రేమగా చూసుకునేవాడు, అంత తను చిన్నపిల్లల్లో ఉండేవాడు. అప్పుడు చాలా చిన్నవాడు అప్పుడు కదా, అప్పటికి ఆల్మోస్ట్ 10 years బ్యాక్ కదా. ఇంకా చిన్నవాడు, ఎంత ఎనర్జీ, అంటే అఫెక్షనేట్ గా ఉంటాడు తను తారక్. RRR మీ ఇద్దరు సినిమా RRR ఎక్కడికో వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి. అవును, మీ హీరోలే కదా ఇద్దరు. గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆ సినిమాలో.